ఓకే. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేయర్ వారియర్ గ్రూప్ అంతటికీ కూడా నా వందనాలండి. మరి ప్రార్థన పూర్వకంగా మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి, ఉదయకాల సమయంలో రాజా, మీ పరిశుద్ధమైన బిడ్డలముగా మేమందరమును చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు ప్రభా తండ్రి, మీ వాక్య ధ్యానము చేయుటకు ప్రభా మాకు ఇచ్చినటువంటి ఇంత శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకు స్తోత్రమయ్యా. తండ్రి, మరి ఈ సమయంలో వాక్య ధ్యానములోనికి వెళ్ళనై ఉంటుండగా వినగలిగేటువంటి చెవులను, గ్రహించే శక్తిని ప్రభా, జ్ఞానమును మాకు దయచేయమని, వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరిచి సరిచేసి నడిపించమని, మీరే మాకు తోడుగా ఉండి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మరి ఈ రోజు మన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఎరుగని స్థితి. మరి ఈ అంశాన్ని బట్టి మరి మనం ధ్యానించిన ఉన్నామండి. మరి దీనికి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ కూడా మరి మనం చదువుకున్నాం కదా. మరి ఆ చదువుకున్న లేఖనాలలో మరి లూకా సువార్త 23వ అధ్యాయము 33 నుండి 38 వరకు చదువుకున్న వచనాలను మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే మరి అక్కడ మనం ఒక సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు సిలువ వేయబడవలసినటువంటి సమయము ఎంతో ఆసన్నం అయిపోయినది. అంతకు ముందు పై వచనాల్లో అంతా చూసుకుంటే మరి గొప్ప జన సమూహం ఆయనను వెంబడించడము, కొందరు స్త్రీలు ఆయనను వెంబడించడము, వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడవడము. అప్పుడు యేసు ప్రభువారు, మీరు ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవకండి అని ప్రభువారు చెప్పడము. మరి ఇవన్నీ కూడా జరిగిన తరువాత మరి 33వ వచనానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వారు కపాలం అనబడే స్థలానికి వాళ్ళు వచ్చేశారు. ఈ కపాలం అనబడే స్థలాన్ని హెబ్రీ భాషలో గొల్గోతా అని కూడా పిలుస్తూ ఉంటారండి. మరి అంతేకాదు కానీ ఆ కపాలం అనబడే స్థలానికి కల్వరి అనే పేరు కూడా పెట్టబడింది. మరి ఈ రెండు మాటలు కూడా మరి ఈ కపాలం అనబడే స్థలానికి ఉన్నాయి. ఒకటి గొల్గోతా, రెండవది కల్వరి. మరి మనం కూడా ఈ దీని కల్వరి గిరి అని పాడుతూ ఉంటాం కదండి మమ్మీ. మరి ఆ మాటలు వాడడం జరుగుతూ ఉంటది. అయితే యేసు ప్రభు వారిని ఈ గొల్గొతా ప్రాంతానికి, లేదా ఈ కల్వరి అనే ప్రాంతానికి, లేదా ఈ కపాలం అనబడే స్థలానికి యేసు ప్రభు వారిని తీసుకురావడం అనేది జరిగింది. మరి అక్కడికి తీసుకొచ్చి ఆయనని సిలువ మీద వేలాడదీశారు. సిలువ మీద ఆయనని మరి కాళ్లకు చేతులకు మేకులు కొట్టేసి ఆయనని సిలువకి వేలాడదీసి మరి సిలువను కూడా నిలవబెట్టేయడం అనేది జరిగింది. మరి అంతే కాదు కానీ ఇరువైపులా కూడా మరి ఇద్దరు దొంగలను వాళ్ళు సిలువ వేసినట్లుగా మరి అక్కడ అన్ని వాక్యాలు మరి మనం చదువుకుంటామండి. మరి రెండు వైపులా ఇద్దరు దొంగలతో సమానంగా యేసు ప్రభు వారిని కూడా వారు అక్కడ సిలువ వేశారు. అయితే ఈ సిలువ వేయబడిన తరువాత యేసు ప్రభు వారు ఏమంటూ ఉన్నారు, మనము గుడ్ ఫ్రైడేలో ఫస్ట్ మాటగా కూడా మరి ఈ మాటని మనము ధ్యానిస్తూ ఉంటాం. ఏంటండి ఆ మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాటగా మరి మనము చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటూ ఉన్నారు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఈ రోజు మన ధ్యానాంశం కూడా ఆ ఎరుగని స్థితి. ఇక్కడ వాళ్ళు ఏంటి, యేసు ప్రభువుని సిలువ వేలాడదీసిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏంటి అసలు ఎవరిని చేస్తున్నారు అనేటువంటి గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎరుగని స్థితిలో ఉన్నారని మరి యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారంటే, తన తండ్రి అయిన యెహోవా దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అయ్యా, నన్నైతే వేలాడదీస్తున్నారు, సిలువ వేస్తున్నారు కరెక్టే, కానీ వీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎరుగని వారిగా ఉన్నారు. వాళ్ళకి గ్రహింపు లేదు, వాళ్ళకి తెలియడం లేదు వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు అనేది. కాబట్టి వారిని క్షమించయ్యా అని చెప్పి
మరి ఆ సిలువ మీద వ్రేలాడుతూ కూడా మరి తన యొక్క బాధను యేసు ప్రభువారు చెప్పుకోవట్లేదు కానీ, మరి అక్కడ ఉన్న వారి యొక్క రక్షణ కొరకు, వారు పాపములో పడకుండా యేసు ప్రభువారిని సిలువ వేసినందుకు తన తండ్రి అయిన యెహోవా దేవుడు వీరినందరినీ శిక్షకు లోను చెయ్యకుండా ఉండాలని వీరిని బట్టి యేసు ప్రభువారు మొరపెడుతున్నట్లుగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఉత్త సిలువేశారా అండి? సిలువేసి సరే ఎళ్ళిపోదాం పదండి అని ఎళ్ళారా అండి? అక్కడ ఎవ్వరు వెళ్ళట్లేదు. అక్కడ ఇంకా నిల్చుని అందరూ చూస్తూ ఉన్నారు. మరి 36వ వచనం అయంతా మనం చూస్తే అక్కడ 35 నుండి 35వ వచనంలో ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. ఇక్కడ ఏంటి అధికారులందరూ నిలబడి సిలువేసేసాక కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. సిలువేసి అరే ఇంత మంచి మనిషిని మనం బాధ పెట్టామనే రియలైజేషన్ లేదు. అది ఏం లేకుండా నిలబడి ఇంకా అక్కడ అపహసిస్తూ ఉన్నారు. ఈయన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనుమని అపహసించారు. మరి అంతట సైనికులు కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయనకు ఒక చిరకను ఇచ్చి నీవు యూదులకు రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని మరి వారు కూడా ఆయనని అపహసిస్తూ ఉన్నారండి. అందరూ అక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు వారిని ఎంతగా కొట్టి ఆయనని శరీరం అంతా కూడా పెరికి వేసినట్లుగా మరి ఆ కొరడాలతో కొట్టి పిడిగుద్దులు గుద్ది ఆయన మీద ఉమ్ము వేసి ముళ్ళ కిరీటం పెట్టి ఆ రాళ్లల్లో తుప్పల్లో నడిపించుకుంటూ సిలువ భారం మోయించుకుంటూ తీసుకొచ్చి మరి అక్కడ సిలువ వేసినాక కూడా వాళ్ళల్లో ఆ తృప్తి అనేది రావట్లేదు. వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అరే ఏంటి ఇంత చేస్తున్నాం కదా, ఇట్స్ ఓకే, ఇంకా వదిలేయొచ్చు కదా అనే ఫీల్ ఎవ్వరిలో కూడా రావట్లేదండి. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఆయనని ఏదన్నా చేసేయాలి, ఇంకా ఎలాగన్నా ఆయనని బాధ పెట్టేయాలనే ఆ కసి కోపమే కనబడుతుంది వాళ్ళల్లో. ఇంకా ఆయనని ఎలా మాటలతో కూడా హింస పెట్టేయాలన్నట్లుగా ఏమంటారు చూడు, ఒక భయంకరమైన సాడిజం లాగా మరి అక్కడ ప్రవర్తిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నామండి. మరి సిలువ వేసిన తర్వాత కూడా మరి అక్కడ అధికారులను సైనికులు వీళ్ళందరూ కూడా నిలబడి ఆయనని అపహాసం చేస్తూ ఉన్నారు. నువ్వు నిజంగా దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తువే అయితే నిన్ను నీవు రక్షించుకో అని చెప్పి మరి అపహాసం చేస్తున్నట్లుగా అపహసిస్తున్నట్లుగా మరి అక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి అక్కడ కూడా వారికి సాటిస్ఫాక్షన్ లేదండి. ఆ మాటలతో చిత్రహింసలు పెట్టేసాం, నన్ను ఇది చేస్తున్నాం కదా అని ఊరుకోకుండా ఏం చేస్తూ ఉన్నారు, మరలా పై విలాసముగా యూదులకు రాజు అని రాయబడి తగిలించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము యేసుప్రభు వారి సిలువ వేయబడినటువంటి ఫోటో ఎక్కడైనా చూసినట్లయితే మరి ఆ సిలువ మీద INRI అని రాసి ఉండడం మరి మనం చూస్తాం. మరి ఎంతమంది గమనించారో నాకైతే తెలియదు కానీ మరి INRI అనే వర్డ్ కంపల్సరీ ఉంటుంది సిలువకి వ్రేలాడదీసి. మరి దాని అర్థము యూదులకు రాజు అని అన్నట్లుగా మరి ఇక్కడ వాక్యంలో మనకి చెప్పబడుతూ ఉంది. మరి ఆ విధంగా వాళ్ళు అంత హింసిస్తూ యేసుప్రభు వారిని తీసుకొచ్చారు, కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన వస్త్రాన్ని సైతం తీసి చీట్లు వేసేసుకున్నారు, ఆయనను కాళ్లకు చేతులకు మేకులు కొట్టారు, సిలువకు వ్రేలాడదీశారు, అయినా తృప్తి లేదు. మాటలతో అపహసించారు, చేదు చిరకనందిచ్చారు, నువ్వు రాజువైతే దిగిరా రక్షించుకో అని అపహసించారు, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. చివరికి ఆయనని వెక్కిరిస్తూ వ్యంగ్యంగా నేను యూదులకు రాజు అని సిలువకి INRI అనే వర్డ్ని రాసి అక్కడ వ్రేలాడదీయడం, పై విలాసముగా దానిని తగిలించడం మరి మనం చూస్తూ ఉన్నామండి. ఇంత హింసాత్మకంగా చేస్తున్నటువంటి సైనికులను బట్టి యేసుప్రభు వారు జనరల్ గా మనుషుల సైకాలజీ అయితే ఏం చేస్తామండి, ఎన్నో శాపనార్థాలు పెట్టేస్తూ ఉంటాం. ఇంత చేస్తున్నారు మీకు ఇంకా తృప్తి లేదా, మీరు అది లేదా అని వ్యర్థమైన మాటలు పలకాల్సినటువంటి స్థితి అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారండి, ఆ శిలువ మీద వేలాడుతూ కూడా ఒకటే మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక
వీరిని క్షమించండి అని చెప్పి మరి ప్రభువారు తన తండ్రి అయిన యెహోవా దేవునికి మొరపెడుతూ ఉన్నారండి. మరి నిజంగా ఈ విషయాన్ని గురించి మరి ఆలోచిస్తే యేసు ప్రభువారు అక్కడున్న వాళ్ళేమి, మనందరము ఏమి ఎరగాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. అక్కడున్న సైనికులు వాళ్ళందరూ ఏమి ఎరగని స్థితి వాళ్ళలో ఉంది. ఏమి ఎరగడం లేదు. వాళ్ళు ఏం తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఏం గ్రహించలేకపోతా ఉన్నారు. మరి యేసు ప్రభువారు ఏం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని గురించి మరి మనం ధ్యానించుకుందాం. మరి నిజంగా మనం ఆలోచిస్తే ఏం కోరుకోవాలి, వాళ్ళందరూ ఏం తెలుసుకోవాలని యేసు ప్రభువారు ఆశపడ్డారండి? మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యం ఒకటుంది కదండీ! యోహాను సువార్త 3వ అధ్యాయము 16-19 వరకు. మరి ఎవరైనా తీసిన వాళ్ళుంటే చదవవలసిందిగా కోరుతూ ఉన్నానండి. జాన్ 3:16-19. దేవుడు అక్కడ అమ్మ చదవరా? తీశారా? చదువుమా. జాన్ 3:16 నుండి ఎక్కడి వరకు అక్కడ 19ఆ? అమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అమ్మా, థ్యాంక్ యూ. మరి యేసు ప్రభువారు ఏమి గ్రహించాలని కోరుతూ ఉన్నారండి? ఆయన అద్వితీయ కుమారునిగా తన తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము పొందుతారని, అందుకని యెహోవా దేవుడు ఆయనని ఈ లోకానికి పంపించారని, మరి ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి ఎలాంటి తీర్పు ఉండదు అని చెప్పేసేసి, మరి వారు నిత్య జీవములో పాలు పొందుతారని చెప్పేసి మరి అందరూ గ్రహించాలి. ఆయన ఎవరో మామూలు మనిషి కాదు, కానీ దైవ కుమారుడు అనే విషయాన్ని మరి అందరూ గ్రహించాలని, అందరూ తెలుసుకోవాలని ఆశపడ్డారు. మరి తెలుసుకొని ఏదో ఆయనకి ఏదో గౌరవంగా, రెస్పెక్ట్ఫుల్ గా కాదు, కానీ వారి మేలు నిమిత్తమే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము, ఆయన యందు నమ్మిన వారికి ఎలాంటి తీర్పు లేదు, ఎలాంటి శ్రమలు అనేవి ఉండకుండా మరి ప్రభువారు వారిని కాపాడుతారు, యెహోవా దేవుడు వారికి రక్షణనిస్తారు అనేటువంటి విషయాన్ని మరి గ్రహించాలని యేసు ప్రభువారు కోరారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా గ్రహింపు ఉందా అండి? ఆయన అద్వితీయ కుమారుడు, యెహోవా దేవుడు యొక్క అద్వితీయ కుమారుడు మనకి మేలు కలుగుటకై, మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కేవలము మన మేలు కొరకే ఆయన ఇక్కడికి వచ్చారనేటువంటి గ్రహింపు, ఆ స్థితి అనేది ఎవరిలో కూడా లేదు. వాళ్ళు అసలు కొంచెం కూడా దాని గురించి ఆలోచించట్లేదు. మరి యేసు ప్రభువారు ఈ లోకంలో మరి పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదండి. గుడ్డివారికి చూపునిచ్చారు, చెవిటి వారికి మరి వినగలిగే శక్తినిచ్చారు, చనిపోయిన లాజరును సైతం తిరిగి లేపినారు. మరి ఇన్ని కార్యాలు చేసిన దేవుడికి ఆ శిలువ మరణం తప్పించుకోవడం అసాధ్యమైన పనా? ఎంత మాత్రం కూడా కాదు. అయినప్పటికీ కూడా వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మౌనముగా దానిని భరిస్తున్నారు. మరి అలాంటప్పుడు మరి నిజముగా అక్కడున్న వాళ్ళల్లో గ్రహింపే ఉంటే, ఈయన దైవ కుమారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఈ విధంగా చేస్తున్నారనే గ్రహింపే ఉంటే కొంచెమన్నా ఆలోచించేవాళ్ళు కదా. ఇన్ని కార్యాలు చేసిన అతను ఇక్కడ ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నారు? ఏం జరుగుతుంది? ఈయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకంటే ముందే ఎన్నో సార్లు యేసు ప్రభువారు వాళ్ళకి
శిష్యులకి కానివ్వండి, అందరికీ తెలిసేలాగా ఎన్నో వాక్యాలు చెప్పారు. ఆయన వెళ్ళవలసిన సమయం ఆసన్నం అవుతున్నదని, మరి ఆయన వెళ్తేనే లోకానికి రక్షణ అని ఎన్నో మాటలు కూడా మరి ప్రభువారు అనేక మార్లు పలికారు. అయినప్పటికిని కూడా మరి ఎవ్వరికీ ఏది కూడా గుర్తులేదు. ఏది కూడా గ్రహించే శక్తి లేదు. వాళ్ళెవ్వరు కూడా ఆలోచించట్లేదు. ఇన్ని కార్యాలు చేసినటువంటి వ్యక్తి మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నారు? ఇది మన మేలు కొరకే. ఈయన మరణిస్తేనే మనకి రక్షణ. కాబట్టి ఈయన యందు మనము విశ్వాసం ఉంచాల్సిన వాళ్ళమై ఉన్నాము. ఈయన మన మేలు కొరకే తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు. ఈయన అద్వితీయ కుమారుడు. లోకానికి వెలుగుగా వచ్చినటువంటి వ్యక్తి అనేటువంటి గ్రహింపు ఎవరికీ కూడా అక్కడ లేదండి. మరి యేసు ప్రభువారైతే వారందరూ ఆ విషయాన్ని గ్రహించి ఆయన యందు విశ్వాసం యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము పొందునట్లే ఆయనను అనుగ్రహించారనేటువంటి విషయాన్ని గ్రహించి తమ యొక్క క్రియలను, చెడ్డ క్రియలను వాళ్ళు మార్చుకొని దేవునిలో వాళ్ళు రక్షణ పొందాలి అని మరి యేసు ప్రభువారు కోరుకున్నారు. అటువంటి గ్రహింపు కలిగినటువంటి జీవితం సైనికులకు, అధికారులకు, అక్కడ చేరిన ప్రతి ఒక్క జనానికి ఉండాలి అని ప్రభువారు కోరుకున్నారు. కానీ అక్కడ వాళ్ళందరిలో కూడా ఎరుగని స్థితి ఉన్నది. దేవుని యొక్క కార్యాలు చూసి కూడా వారు విశ్వసించని వారిగా, దేవుని మాటకు లోబడనొల్లని ప్రజలుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళకి మరి నిజంగా జ్ఞానము లేదా? వాళ్ళు చదవలేదా? వాళ్ళందరూ అప్పట్లో మరి మనందరికీ కూడా తెలుసు కదా, మోషే ధర్మశాస్త్రాన్ని ఎంతగానో అనుసరించేటువంటి వాళ్ళు. నిజముగా ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించే నడుచుకున్నా కూడా వాళ్ళు యేసుప్రభు వారిని సిలువ వేయకూడదు కదండి. మరి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనము మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మరి అక్కడ ఒక మాట రాయబడి ఉందండి. నేను చదవాలని ఆశపడుతూ ఉన్నా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనములో తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను అనే మాట మరి అక్కడ రాయబడింది. న్యాయపు తీర్పు దేవునిదే. మరి ఇక్కడ ఏం చెయ్యాలి? పక్షపాతము లేకుండా తీర్పు తీర్చాలి. కానీ నిజంగా అక్కడ సైనికులు, అధికారులు చూస్తే వాళ్ళు పక్షపాతం లేకుండా సిలువేస్తున్నారా అండి యేసు ప్రభుని? అది ఒక ప్లాన్ ప్రకారంగా కావాలని చెయ్యడం. వాళ్ళందరికీ కూడా తెలుసు యేసు ప్రభు ఏ పాపము చేయనటువంటి వ్యక్తి, ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి అని వాళ్ళకి తెలిసి కూడా ఏదో తప్పు వాళ్ళు కనిపెట్టి అది ఆయనకు రుద్ది మరీ సిలువ వేస్తూ ఉన్నారు. ఆ మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ కూడా వాళ్ళు పాపము చేసిన వారిగా నిలబడుతూ ఉన్నారండి. మరి నిజంగా యేసు ప్రభు వాళ్ళందరూ రక్షింపబడాలి అని కోరుకున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు అయినప్పటికీ కూడా కోరి కోరి పాపం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క గ్రహింపు లేనటువంటి జీవితాన్ని, దేవుడంటే భయము లేనటువంటి జీవితాన్ని, లోబడనొల్లని స్థితిలో ఉంటూ ఉన్నారు. దేవుడంటే నిజమైన జ్ఞానము మరి దైవ కుమారుని ఎడల ఆయనకు వాళ్ళు గ్రహింపు లేనటువంటి స్థితిలో, ఎరుగని స్థితిలో వారు ఉంటూ ఉన్నారని మరి ఈ వాక్యాల ద్వారా మరి మనము చూస్తూ ఉన్నామండి. మరి ఒకవైపు ఇలా అయితే మరి కీర్తనలు 22వ అధ్యాయం మరి మనం చూసుకున్నట్లయితే మరి అక్కడ దావీదు మహారాజు గారు ఎంతో చక్కని మాటలు మరి యెహోవా దేవుని గురించి రాసినట్లుగా చూస్తాం. మరి కీర్తనలు 22వ అధ్యాయము 9 నుండి 11 వరకు మరి మనం చూసుకున్నట్లయితే మరక్కడ దావీదు మహారాజు యెహోవా దేవుని గూర్చి మరి కొన్ని మాటలు ఇదంతా కూడా అధ్యాయం అంతా కూడా మనకి తెలుసు. ఇట్ ఈస్ అ ప్రొఫెటికల్ చాప్టర్. అంటే ముందు జరగబోయే దానిని మరి సూచన ప్రాయముగా మరి దావీదు మహారాజు గారు పలికినటువంటి మాటలు ఇవి. మరి దాంట్లో 22వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే, నా దేవా నీవేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్ధధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని మరి దావీదు మహారాజు యెహోవా దేవునిని పలుకుతూ ఉన్నారండి. మరి ఇదే మాట, నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి అనే మాట మరి యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడుతూ పలికినటువంటి 4వ మాటగా మరి మనం చూసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో దావీదు మహారాజు ఈ మాటలు పలుకుతూనే
మరి 9 నుండి 11 వరకు చూసుకుంటే మరి యెహోవా దేవుణ్ణి ఆయన ఘనపరుస్తూ ఉంటారు. నిజంగా ఈ అధ్యాయం రాస్తున్నప్పుడు దావీదు మహారాజు తరమబడుతున్నటువంటి స్థితి, ప్రాణ భయంతో పరిగెడుతున్నటువంటి స్థితి. సౌలు మహారాజు నుండి మరి తన యొక్క జీవితాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము మరి ఆయన ఎక్కడో అడవులలో అక్కడ తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ అధ్యాయాన్ని రాయడం అనేది జరుగుతూ ఉంది. మరి మొదటిగా యెహోవా దేవుణ్ణి నన్ను ఎందుకు విడనాడుతున్నావు అని అంటూనే ఏమంటూ ఉన్నారంటే 9వ వచనములో, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అంతేకాకుండా మరి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు, నాకు దూరముగా నుండకుము అనే మాటని మరి దావీదు మహారాజు యెహోవా దేవుని సన్నిధిలో పలుకుతూ ఉన్నారండి. దావీదు మహారాజుకి ఎంత గ్రహింపు ఉంది కదా, దేవుని గురించినటువంటి జ్ఞానము, ఎంత ఎరిగినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు కదా. మరి ఆయన ఏం చేస్తూ ఉన్నారు, నేను గర్భవాసినైనది మొదలుకొని నాకు నీవే ఆధారము, నేను తల్లి దగ్గర స్తన్యపానం చేస్తున్నప్పుడు నాకు నమ్మిక పుట్టించావు, నన్ను గర్భములో నుండి తీసిన వాడవు నీవే కదా దేవా అని చెప్పి మరి దేవుని సన్నిధిలో తన యొక్క విశ్వాసాన్ని కనబరుచుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో నాకు ఏది కూడా సహాయం చెయ్యదయ్యా, నాకు శ్రమ వచ్చింది, నాకు సహాయం చేయువాడవు నీవే, దయతో నాకు దూరంగా ఉండద్దు అని బ్రతిమాలుతూ ఉన్నాడు. మరి దావీదు మహారాజు అంటాం, రాజుకి ఏం తక్కువ అండి? ఎంతమంది సైనికులు ఇలా క్లాప్స్ కొట్టగానే వచ్చేస్తారు కదా సైనికులు. అటువంటి స్థితిలో కూడా మరి అంత ఘనత కలిగినటువంటి స్థితిలో కూడా మరి దావీదు మహారాజు దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకుంటూ, నాకు సహాయము నీవే కదా దేవా, నన్ను గర్భములో నుండి తీసిన వాడవు నీవే కదా, నా పుట్టుకకు కారణము నీవే కదా, నాకు నమ్మికనిచ్చి నడిపించేవాడు నీవే కదా, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరునూ లేరు అని చెప్పి మరి తనను తాను దేవుని సన్నిధిలో ఎంతగానో తగ్గించుకుంటూ ఉన్నారు. మరి ఈ 2 సన్నివేశాలు చూసినట్లయితే సిలువ వేస్తున్న వారిలో గ్రహింపు ఉందా అండి? ఎరిగినటువంటి స్థితి ఉందా? లేదు. అదే దావీదు మహారాజు దగ్గర చూసుకుంటే దేవునిని ఎంతగానో ఎరిగినటువంటి వాడిగా, దేవుని హృదయానుసారుడిగా మరి మనం చూస్తూ ఉన్నాం. రాజు అధికారం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో అతను, నేను వట్టివాడిని, నన్ను గర్భంలో నుండి తీసిన వాడవు నువ్వే, ఐఎమ్ నథింగ్ వితౌట్ యు, నీవు లేకుండా నేను ఏమీ లేను దేవా అనేటువంటి విశ్వాసంతో మరి దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి వీరైతే ఈ విధంగా కనబడుతూ ఉన్నారు. మరి ఉదయకాల సమయం మన స్థితి ఎలా ఉంటూ ఉంది? మనం ఎరిగినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నామా? లేదా మరి సైనికుల వలె, అధికారుల వలె ఇంకా దేవుని యొక్క జ్ఞానంను ఇంకా మనము తెలుసుకొని ఇంకా సరిచేయబడవలసినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నామా? నిజంగా మనలోని ఇంకా చెడ్డ క్రియలు, చీకటి క్రియలు, మరి ఇంకా వెలుగును చూడలేనటువంటి స్థితి ఇంకా ఎక్కడైనా మనలో ఉందా అని ప్రభువారు మనల్ని పరీక్షించుకోమని ఈ ఉదయకాలం హెచ్చరిస్తూ ఉన్నారండి. మరి ఈ లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ చాలా మంది దానిని గ్రహించలేక చీకటినే ప్రేమించే వారిగా ఉంటూ ఉన్నారు. మరి నిజంగా మనలో కూడా ఇంకా ఎక్కడైనా చీకటిని ప్రేమించే స్వభావము, చీకటి క్రియలనే ఇష్టపడే స్వభావం ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాలని ప్రభువారి ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము చాలా శ్రమల కాలంలో ఉంటూ ఉన్నాం, దేవుని రాకడకు బహు సమీపంగా ఉంటూ ఉన్నాం. ఇంకా మనలో మార్పు అనేది లేకపోతే ఇంకా తీర్పులోనికి రావాల్సిందేనండి, దేవుని ఉగ్రతలోనికి మనము వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఆ స్థితిలో పడకుండా ఎరగని స్థితి ఇంకా మనలో ఉంటే దేవుని కృపను, దేవునికి ఇష్టమైన జీవితాన్ని, మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన స్థితి కలిగి ఉండాలని, దేవునిని గ్రహింపు కలిగి ఉండాలని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ
ఇంకా నేను మారలేను, ఇంకా కొన్ని విషయాల్లో నేను ఇంకా కఠినత్వాన్నే కలిగి ఉన్నాను అని అనుకుంటే, మరి దానిని బట్టి మనము తీర్పులోనికి వస్తామని చెప్పి ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి మనం ఇక్కడ యెహెజ్కేలు ఒక్కసారి చదువుకున్నాం గదండీ! యెహెజ్కేలు 20వ అధ్యాయము 47 నుండి 49 వరకు మరి వచనాలు మనం చదువుకున్నాం గదండీ! మరి అక్కడ వచనాలలో యెహోవా దేవుడు అంటూ ఉన్నారు, దక్షిణ దేశమా యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను. అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ దహించును. అది ఆరిపోకుండను దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టి తినని సమస్తమైన జనులకు తెలియబడును అనే మాట ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మార్పు లేని జీవితము గనక కలిగి ఉంటే ఏం చేస్తానంటున్నారండి? దక్షిణ దేశమా యెహోవా మాట వినండి. ఏంటి అంటే అగ్ని రాచబెడతాను నేను. అగ్ని అనేది మరి దేవుని యొక్క జడ్జిమెంట్ కి సాదృశ్యంగా ఉంటూ ఉందండి. ఈ అగ్ని దేవుని యొక్క మన విషయంలో దేవుని యొక్క జడ్జిమెంట్, ఆయన యొక్క తీర్పుకి సాదృశ్యంగా ఈ అగ్ని కనబడుతూ ఉంది. మీలో మార్పు రాకపోతే, మీ జీవితాలను మార్చుకోకపోతే నేను అగ్నిని రాచబెట్టేస్తాను. అది ఏంటంట, ఆ అగ్నిని బట్టి ఏదో పాడైపోయినవే కాలిపోవడం కాదు, కానీ పచ్చని చెట్లు కూడా కాలిపోతాయి అంటున్నారు. అంటే మంచివారేమి చెడ్డవారేమి ఆ కోపాన్ని బట్టి అందరూ దహించబడతారు. కాబట్టి ఇప్పుడు మనము సరిచేయబడి మన కుటుంబాలను కాపాడుకునే వారిగా మనం ఉండాలని మరి ప్రభువారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారండి. మరి ఇక్కడ దక్షిణ దేశమా అనే మాటను వాడుతూ ఉన్నారు. మరి ఈ దేశాల గురించి మరి మనం చూస్తే మరి చాలా సార్లు మరి డాక్టర్ మమ్మీ కానివ్వండి, మరి నేను కానివ్వండి, మరి ఈ యొక్క దక్షిణ దేశము, ఉత్తర దేశము గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇవేంటి అంటే మరి మనందరికీ తెలుసు. యాకోబు గారు 12 మంది సంతానం కూడా మరి 12 గోత్రాలుగా ఆశీర్వదించబడ్డాయి. మరి యోసేపు గోత్రం బదులు అవి 2 గోత్రాలుగా వచ్చాయి కదండి. ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలుగా వచ్చాయి. మరి లేవి గోత్రం మాత్రం అందరూ యాజకులు. ఆ యోసేపు లేవి గోత్రం కాకుండా కూడా మరలా 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాలు కూడా మరి సొలొమోను గారు చేసినటువంటి తప్పును బట్టి 10 గోత్రాలు యరొబాము కింద, 2 గోత్రాలు రెహబాము గారి కిందికి వచ్చేసాయి కదండి. మరి ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే. అయితే ఈ యొక్క రెహబాము గారి కింద ఉన్నటువంటి ఆ 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, ఈ 2 గోత్రాలను దక్షిణ దేశమా అని మరి దక్షిణ రాజ్యంగా పిలుస్తూ ఉంటారు. మిగిలిన 10 గోత్రాలు యరొబాము కింద ఉన్నటువంటి ఆ 10 గోత్రాలను ఉత్తర దేశముగా, ఇవన్నీ యెరూషలేముకి మరి నార్దర్న్ అండ్ సదర్న్ సైడ్ గా డివైడ్ అయ్యాయండి. మరి దానిని బట్టి ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటూ ఉన్నారంటే, దక్షిణ దేశమా అంటే యూదా రాజ్యముగా, మరి యూదా బెన్యామీను గోత్రం కలిసి ఉన్నటువంటి ఆ దక్షిణ భాగాన్ని అంతటి నుండి అగ్నిని మొదలుపెట్టి ఉత్తరం వైపు అంతా కూడా కాల్చేస్తాను. ఇక మీరు పాపం చేస్తారని వాళ్ళని వదిలిపెట్టడం కాదు, మొత్తం 12 గోత్రాలకు నేను చేసేస్తాను. పచ్చనివి, ఎండినవి, అంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ ఇదైపోతారు నేను పెట్టే అగ్నిలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని యెహోవా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడండి. మరి మన జీవితాల్లో దానిని అన్వయించుకుంటే, మరి మన యొక్క విశ్వాసమును బట్టి, మన యొక్క నడిపింపును బట్టి మరి మన కుటుంబాల్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి సైనికుల వలె ఎరగని స్థితిలో ఉంటూ ఉన్నామా, లేదా దావీదు మహారాజు వలె ఎరిగినటువంటి స్థితి కలిగి ఉంటూ ఉన్నామా? సైనికులు అధికారుల వలె ఇంకా చీకటి క్రియలను చేయుచు, చీకటిని ప్రేమించే వారిలాగా ఉంటూ వెలుగుని గనక మనం విడిచిపెడుతున్నట్లయితే
మరి మన పరిస్థితి దక్షిణ దేశములాగా అగ్ని రాచబెట్టే స్థితిలోకి వెళ్ళిపోతామని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అదే మనము దావీదు మహారాజు గారిలాగా దేవునిని ఎరిగినటువంటి స్థితి, దేవుడు తప్ప మనకి ఎవరునూ సహాయము చేయలేరు, మన గర్భవాసమైనది మొదలుకొని మన ఆధారము దేవుడే అనేటువంటి గ్రహింపును కలిగి ఆయన చిత్తానికి లోబడి ఆయన మనకిచ్చినటువంటి రక్షణను పట్టుకొని మన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నప్పుడు చీకటి క్రియలను చెడ్డ ఆలోచనలను మనము మార్చుకొని మనలోని కఠినత్వాన్ని మనము తీసేసుకున్నప్పుడు దేవునిలో ఇంకా స్ట్రాంగ్ గా కట్టబడినప్పుడు మరి మన జీవితాలు దేవునిని ఎరిగినటువంటి స్థితి కలిగిన వారమై ఆశీర్వదించబడి ఉన్న వారమైతూ ముందుకు సాగుతామని, మరి మనకే కాదు కానీ మన కుటుంబాన్నంతటికీ కూడా అది రక్షణగా ఉంటదని చెప్పేసేసి ప్రభువారు మనకి నేర్పిస్తూ ఉన్నారు. మరి మనం ఎలా ఉంటూ ఉన్నాం, మన కుటుంబాలను ఎలా కడుతూ ఉన్నాం, దేవునిలో ఎరిగినటువంటి స్థితిలో కట్టుకుంటూ ఉన్నామా, ఇంకా ఎరగని విధంగా జీవిస్తున్నట్లయితే మరి మార్చుకోవాలని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మరి ఆ విధముగా మనల్ని పరీక్షించుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ దేవునిలో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.